మెదక్ జిల్లా కాంగ్రెస్ ఎస్సీ సెల్ కార్యదర్శి అనిల్ హత్య కేసులో దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. కేసును ఛేదించేందుకు పోలీసులు 4 టీంలను ఏర్పాటు చేశారు. నిన్న వరిగుంతం గేటు దగ్గర అనిల్ కారు ప్రమాదానికి గురైనట్టు సమాచారం అందగా స్పాట్ లో బుల్లెట్లు ఉండటంతో హత్యాయత్నంగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. హాస్పిటల్ కు తరలించేలోపు అనిల్ మరణించగా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసులో దుండగులను త్వరలో అరెస్టు చేస్తామని ఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. మెదక్ జిల్లా తుల్చారం మండలం రైతుల గ్రామంలో నిన్న సాయంత్రం అనిల్ అనే వ్యక్తిని కాల్పులు జరపడం ద్వారా హత్య చేయడం జరిగింది. సో ముందుగా దీన్ని మనం గ్రామస్తులు ఇది యాక్సిడెంట్ అని చెప్పి మనకు చెప్పడం జరిగింది, యాక్సిడెంట్ జరిగిందని. సో దాన్ని బట్టి మనం బాడీ షిఫ్ట్ చేశాము. చేసిన తర్వాత హాస్పిటల్కి వచ్చిన తర్వాత మనం పరిశీలించినప్పుడు ఆయన పైన గాయాలు బుల్లెట్ గాయాలు కనిపించాయి. సో ఇమీడియట్గా మన టీం ఒకటి పంపించి మళ్ళీ ఒకసారి సంఘటన స్థలానికి మన టీంను పంపించి అక్కడ సెల్ చేసినప్పుడు మనకు 4 ఎంటీ కార్టేజ్ లభించింది. దాన్ని బట్టి 4 బుల్లెట్లు ఉపయోగించాలని అర్థమైంది. సో దీంతో అది కాల్పు జరిపే విషయాన్ని నిర్ధారించుకొని దాని మీద ఒక మర్డర్ కేసు, దాంతోపాటు ఆర్మ్స్ యాక్ట్ కేసు పెట్టడం జరిగింది. ఇప్పుడు పోస్ట్ మార్టంలో ఉంది. సో దీనికి సంబంధించి మనం ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ కోసం 4 టీంలు ఏర్పాటు చేసిన జిల్లా వ్యాప్తంగా 4 టీంలు, ఒక్కొక్క టీంకి ఒక సిఐ సాధ్యం ఇస్తాడు. సో ఈ 4 టీంలు మనం మొత్తం తిరుగుతున్నది, వాళ్ళందరూ ఇన్వెస్టిగేషన్లో ఉన్నారు. సో ఒకసారి ఇన్వెస్టిగేషన్ అయిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ వివరాలు ఉంటే మీకు చెప్పేస్తాం. సో మెదక్ జిల్లా